మేమేం చెప్తాం అదే కదా. ఆ రోజు ఊడిగం చేసి ఈరోజు నిధులు చెప్తే ఎట్లా? ఆ రోజే ఆదిలోనే కాంగ్రెస్ వచ్చిన కొత్తలోనే నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్. ఇంతకన్నా ఎక్కువ మోసం చేస్తుంది దొంగ కాంగ్రెసు. ఈ కాంగ్రెస్ నమ్మకూడదు అని వాళ్ళు తెలియదా? ఆ రోజు మాట్లాడింది మేమే కదా. డిసెంబర్ 7వ తారీఖు నాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 31కి వీడియో పెట్టినోడిని ఆ రోజు అందరు తిట్టినోళ్ళే. ఆ రోజు లంగాలు కదా వీళ్ళు. గ్రూప్ 4 పేపర్ ఇష్టం వచ్చినట్టు అమ్ముకునేటప్పుడు తిట్టలేదా? ఆ పోలీస్ రిక్రూట్మెంట్ను ఒక యూనివర్సిటీ కమిటీ వేస్తే ఆ కమిటీని కూడా వీళ్ళు తృణీకరించిపోయినప్పుడు మాట్లాడలేదు. అదే మేము జీవో 29 గురించి అన్నిటి పోయినప్పుడు ఇదే మేధావులు ఏఎస్ఎఫ్ఐలకు ఎస్ఎఫ్ఐలకు కమ్యూనిస్టు సంఘాలకు అన్నిటికి కూడా వెనకంగుండి లత్కోర్ ముచ్చట్లు చెప్పిన వాళ్ళు వీళ్ళు కాదా? ఇట్లా పోతే ఎక్కడ కానీ ఈ రిక్రూట్మెంట్ నడవవు, ముందుకు పోవు. ఈ రిక్రూట్మెంట్లను ఏదో రకంగా ముందుకు పోనీయాలి. ముందు కొత్త నోటిఫికేషన్లు వస్తాయి. అయిపోతే కొత్త నోటిఫికేషన్లు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు కొత్త నోటిఫికేషన్లు రావాలి, ఇది ఏదో రకంగా ముందుకు పోనీరి అని చెప్పిన వాళ్ళు వీళ్ళు కాదా? చెప్పండి. ఒక్కొక్కళ్ళ కింద ఏమేమి ఉన్నాయి మాకు తెలియదా? ఈ రోజు వచ్చి నీతులు చెప్పగానే అవుతుందా? 100 పాపాలు చేసేసి వచ్చి శివలింగానికి తీర్థం పోస్తే మంచోడు అయిపోతాడా? చెప్పండి. ఇది కదా చేయాల్సింది.